సార్ నాయుడుపేటకి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసా? ఎలా వచ్చింది? నాయుడు అని ఒక ఆయన ఫస్ట్ ఇక్కడ కాలు పోతారు. ఇదే పేట అన్నారు, నాయుడుపేట అన్నారు. ఎలా ఉంది? బాగానే ఉంది సార్. సార్ బాగాలేదు సార్. మాది ఇక్కడే నాయుడుపేటలోని మెడికల్ షాప్ ఉంది చూసారా? దాని వెనకాల ఒక విషయం మీరు గమనించారు అందరూ? నరేష్ గారు టీవీలో అంతుంటారు, ఇక్కడ ఎంత ఉన్నారు. పెళ్ళి అయ్యాక మీ ఆవిడకి ఇవ్వండి, పెద్ద కనబడతారండి. మీ అందరి కోసం ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో గారి వాయిస్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. గట్టిగా చెప్పండి సార్. బాగా చేయాలి. నాయుడుపేటలో కానీ ప్రభాస్ వాయిస్ తేడా వచ్చిందా పక్కన ఏరుంది కుట్టా ఉంటే బీచ్ లోకి వెళ్తారు. ప్రభాస్ గారి వాయిస్ ఎవడో ఒకటి చేతికి తప్ప మగవాళ్ళ అమ్మా క్షమించాలి మీరంతా. గొంతు పెట్టడం వల్ల ప్రభాస్ గారి వాయిస్ రాలేదు సార్. వాటర్ దగ్గర బాగా వస్తుంది. ఇదే నెలపై కూడి గేట్సాం. హలో హలో ఏమండి ఇది ప్రభాస్ గారి వాయిసా? ఎమ్మెల్యే గారు ఎక్కడ దొరికాడండి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? సార్ నేను నాయుడుపేటలో ఉంటా. మా ఎమ్మెల్యే గారి కోసం ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తాను సార్. ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా చేస్తాను. ఎటువంటి వాయిస్? అమ్మ మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. ఎవరో చూడు మంది వేస్తాడు. ఇంకో వాయిస్ అనండి. కంపు గారు తెలిస్తే కంపు కప్పు అవుతుంది. ఆయన చనిపోయారు సార్. వేరే ఏదైనా ఒక వాయిస్ చేస్తే నాయుడుపేట దద్దరిల్లిపోతుంది. ప్లీజ్ ఒక్కసారి చెప్పట్లేదు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహు లాంటి అది గట్టం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఒక్కొక్కసారి రావడం లేట్ అవుతుందేమో, రావడం మాత్రం పక్క. నాయుడుపేటలో ఉన్నా సార్. ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఎంత చేసింది ఒక మొత్తం ఎవరు వాయిస్ అది? పవన్ కళ్యాణ్ గారు. 50% కూడా నీకు సరే. హీరోలోనే అందమైన హీరో. ఊరంతా తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసే రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం అంతా తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. నాయుడుపేట బస్ స్టాండ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. నేను చేసింది మహేష్ బాబు. నమ్మవా? ఒక్క నిమిషం. అరే ఎలా రాదు. ఇప్పుడు నేను చేసిన వాయిస్ అవుతుంది పవన్ కళ్యాణ్. నీకు బాడీ పెరిగింది, బుర్ర పడలేదు, వాడికి రెండు పెరగలేదు సార్. నేను చేసింది మహేష్ బాబు గారు సార్. నేను చేసింది మహేష్ బాబు కాదంటే అండి ఈయన చేస్తారంట. చెయ్యి. ఏంటనియా మళ్ళీ చెయ్యనియా? వాయిస్ నోట్లోకి వస్తుందా సీట్లోకి వస్తుందా? సంథింగ్ ప్రాబ్లం. రీసెంట్ సినిమా ఏంటనియా? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. దాంట్లో పోతారు. అది మహేష్ బాబు. సరే సార్. హీరోలోనే టాప్ హీరో. ఇది గుర్తుపట్ట. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనారెడ్డి. సూపర్ సూపర్. నాయుడుపేట బస్ స్టాండ్. సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి
ఎవరో నేను మిమిక్రీ ఆర్టిస్ట్ నీకంటే ఎనుకున్నాడు బాగా చేశాడు కదా. ఇందాక చేసింది చిరంజీవి గారు కాదు. కాదు. అరే బాడీ బిల్డర్ గారా ఇప్పుడు చేసిన వాయిస్ ఎవరిది? ఇంత సాగారని మీకు నాకు సీడీ తిరగట్లేదు కదా. అని అడుగుతుంది ఎంత సాగారేంటి ఇలా. నాకు ఒక విషయం అర్థమైందమ్మా, వీడు హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి విలన్ వాయిస్ చేస్తాను. నేనైతే బాగా గుర్తుపడతా. నాయుడుపేట పరువు నీ చేతిలో పెడుతున్నా. ఓకే ఓకే. అరే ఎవరు ఇట్లా కొట్టు. గుర్తుపట్టారు. పట్ట. అరే నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. నా ఇంటికి వచ్చి కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. స్వప్న ఊరిపెట్టింది మిరుకులు. స్వప్న సంక్రాంతి ముక్క అయితే అందులో గొప్పేమంటా పాత్ర వస్తుంది. నిన్ను మా అమ్మకి చెప్పండిరా, నిన్ను బుక్కలు బుక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? ఎవరు? రాజా అరే నువ్వు రాడతావు, నువ్వు రాదా, నువ్వు పైకి రాదు. నేను పంపించిన ఒక్కడి పైకి రా. ఇవాళ ఆడితో నేను కొట్టిస్తాను నాయుడుపేటలో. ఏం కదా ఇప్పుడు చేసిన వాయిస్ చెప్తారా? మామూలు చెప్తారా? ప్రకాష్ రాజ్ వీడు ఫ్యాన్ అంటే రాజా బంగారు రాజా ఎవరు? చిరంజీవి. ప్రకాష్ రాజ్ రాజా బంగారు రాజా నాగార్జున. ఏ ఫ్యాన్ అంటే ఇలా చెప్తున్నావు? అవును సార్, వీడి మీద నువ్వే 100 రెట్లు పెట్టు. మా నాయుడుపేట వచ్చి నా పరువు తీస్తా. ఇక్కడ నుంచి ఎలా చూస్తా. నాయుడుపేటలో 10 సుమ్మలు పెడతా. మిస్ అయితే సూళ్ళూరుపేటలో 20 సుమ్మలు పెడతా. వార్నింగ్ అటు ఇటు కదా. హైదరాబాద్ వెళ్తే నెల్లూరు దగ్గర 40 సుమ్మలు ఉంటాయి. రేపు పొట్టి నాయుడుపేట ఎలా కడతావో చూస్తాం. ఇన్ని సూమలు పెట్టి బదులు ఒక సూమ పెట్టి పోతా కదా. ఎవరైతే మిమ్మల్ని పిలిపించింది? నిశ్చయించండి. సరే. థ్యాంక్ యూ.